నిజానికి ఎఫ్రాయిము ఎలాంటి వాడు ఒకసారి అర్థం అవ్వాలంటే యెషయా హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథము హోషేయ 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17. హోషేయ చదువుతున్నాను చూడండి. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకునేను, వానిని అలాగే ఉండనిమ్ము. ఇక్కడ మనం చూస్తాం ఎఫ్రాయిము విగ్రహాలతో కలుసుకున్నాడు అని మనం చూస్తాం. అలాగే 5వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవిప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి అని మనం చూస్తున్నాము. అలాగే ఒక పేజ్ తిప్పితే 8వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములెన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారమూలమాయను. రైట్, ఇక చూడండి. ఇంకా అయితే ఒక పక్క ఎఫ్రాయింని దేవుడు ఏమంటున్నా అంటే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని అంటున్నప్పుడు ఎలాంటి వ్యక్తిని దేవుడు అలా పిలుస్తున్నాడంటే, ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు, విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు తన ప్రజలతో, పైన ఆకాశం ఎందే కానీ భూమి ఎందే కానీ నీవు ఏ ప్రతిరూపాన్ని చేయకూడదు, నేనే జీవం గల దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహాలతో కలిసిపోయారు. దేవుని ఆజ్ఞని ధిక్కరించి ఆయన మాటను పెడచెవన పెట్టి వాళ్ళు లోకస్తులతో, అన్యులతో, విగ్రహాలతో వాళ్ళు ఏకమైపోయారు. అది దేవుడికి తెలుసు. నెక్స్ట్, ఎఫ్రాయిము, నువ్వు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు అంటే వాళ్ళు ఘోరమైన పాపంలో పడి ఉన్నారు. మూడోదిగా మనం ఏం చూసామంటే, ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠాలు ఎన్నెన్నో కట్టెను, అతను పాపము చేయటానికి అదే మూలాధారంగా అయ్యిందంట. బలిపీఠాన్ని గురించి మనకు అర్థం కావాలనంటే, మొట్టమొదటిసారి అబ్రహాము దేవుడు నడిపించిన స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రతి చోట ఒక బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి మహిమపరిచేవాడు, దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడు, దేవుని ఆరాధించేవాడు. బలిపీఠం అనేది దేవుణ్ణి ఆరాధించటానికి ఒక విధంగా అది ఉంటుంది. అయితే ఈ ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడనంటే, దేవుణ్ణి ఆరాధించే ఆ పవిత్రమైన పరిశుద్ధమైన దాన్ని అతను ఏం చేస్తున్నాడంటే పాపము చేయటానికే దాన్ని ఆధారం చేసుకున్నాడు అనమాట. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలి అని అంటే, ఒకవేళ దేవునికి మన అవిధేయత చూపించి మన జీవితంలో పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని క్షమించమని అడగటానికి దేవుడు నీవు ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి యాజకుడికి అప్పగించి నీ పాపాలన్నిటిని కూడా దాని మీద ఆపాదించి దాన్ని బలిచ్చి దాని రక్తాన్ని చిందించినప్పుడు, ఆ బలిపీఠం మీద నుంచి చిందించినప్పుడు, ఆ బలిపీఠం మీద నీ అర్పణను అర్పించినప్పుడు దేవుడి నీ పాపాలు క్షమిస్తాడు. అసలు బలిపీఠం అనేది దేవుణ్ణి నిన్ను సమాధానపరిచేదైతే, ఈ ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడు, బలిపీఠాన్ని ఎందుకు పెట్టాడంట? పాపానికి ఆధారం. అసలు నడి రోడ్డు మీద ఒక నరహత్య చేస్తే ఎంత బరి తెగించి, ఎంత ఇలాంటి భయం లేకోకుండా చేశాడని చెప్పి మనం అనుకుంటాం. అలాంటిది సాక్షాత్తు దేవాతి దేవుని ఎదుట విచ్చలవిడిగా తన యొక్క పాపాన్ని ఎలా మూటగట్టుకున్నాడంటే, బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం ఎదుట తన పాపం చేస్తున్నాడు. అసలు ఆ పాపానికి అదే మూలాధారం.
అన్నట్లు చెప్పబడింది. అంటే దేవుడు ఎఫ్రాయిముని, అంటే ఇశ్రాయేలీయుల వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి వాళ్ళకి పగలు ఎండ దెబ్బ రాకోకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకోకోకుండా, వాళ్ళకి ఆహారం ఇవ్వటానికి మన్నాను కురిపించి, శత్రువులను తరుగుతున్నప్పుడు సముద్రాన్ని చీల్చి, అన్నిటి విధాలుగా వాళ్ళని కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, వాళ్ళకి వాగ్దాన భూమిని చేరేంత వరకు వారికి తోడై ఉండి, వారికి నిబంధనలు ఇచ్చి, ఆజ్ఞలు ఇచ్చి, దేవుడు వారికి ఒక తండ్రిలాగా ఉండి ఎంత చేస్తే వాళ్ళు ఏం చేశారనంటే, వారు తమ ఇష్టం చొప్పున విగ్రహాలతో కలిసిపోయి వ్యభిచారం చేస్తూ, బలిపీఠాన్ని కూడా మూలాధారంగా చేసుకుని వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. చూడండి ఒకసారి 31:9 వచనం ఆఖరి భాగాన్ని మీరు చూడండి. 31:9 వచనము ఆఖరి భాగాన్ని మీరు చూడండి. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠపు కుమారుడు కాడా. దేవుడు ఇశ్రాయేలీయులందరికీ ఒక తండ్రిగా ఉన్నాడు. ఆ ప్రజలందరినీ ఆయన ఎలా చూశాడనంటే, నాకు ఇష్టమైన కుమారులు, కుమార్తెలుగా చూశాడు. అయితే వాళ్ళు త్రోవ విడిచి వారి ఇష్టం చొప్పున జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు చూడండి. 31:20 వచనము, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అంటే ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడైనా కీడు చేస్తాడా? ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? శోధన వచ్చినప్పుడు దేవుడే నన్ను ఇలా చేశాడు అనడానికి వీల్లేదంట. దేవుడు శోధింపబడనేరడు. అయితే ఇక్కడేమనుందనంటే నేను నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి అంటున్నాడు. నువ్వేమో విగ్రహాలతో కలిసిపోయి వ్యభిచారం చేసుకుంటూ బలిపీఠాలు కట్టి మరి ఏం చేస్తాడులే అన్నట్టు విచ్చలవిడిగా జీవిస్తుంటే నిన్ను శిక్షించాలనుకుంటున్నాను, నిన్ను గద్దించాలనుకుంటున్నాను, నిన్ను కొట్టాలి అని నేను అనుకుంటున్నాను. అయితే నిన్ను కొట్టేటప్పుడు, నిన్ను గద్దించేటప్పుడు, నీకు వ్యతిరేకంగా నిన్ను నాశనం చేయాలి అని నేను అనుకున్నప్పుడల్లా నాకేం గుర్తొస్తున్నానంటే నీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే, మనం పాపం చేస్తున్నప్పుడు, దండించేటప్పుడు కూడా ఆయన బాధపడుతున్నాడు. అక్కడ చూడండి, అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఎందుకు వేదన అని అంటే, వాస్తవానికి మనం తప్పు చేస్తున్నాం, మనం పాపం చేస్తున్నాం. అయితే పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించేటప్పుడు దేవుని హృదయము ఎంత వేదన చెందుతుందో, ఆయన ఎంతగా బాధపడుతున్నాడో ఇక్కడ రాయబడింది. ఉదాహరణకి మన ఇంట్లో పిల్లలు చెప్పిన పని వినలేదు, చెప్పిన పని చేయట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కొడతాం. కొట్టి వాడు అలాగే ఇంకా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, మూలకు కూర్చుని ఏడుస్తూ ఉంటే మళ్ళీ మనమే వెళ్ళి దగ్గర తీసుకుని ఆ కొంగుతో మళ్ళీ కన్నీళ్లు తుడిచి, ఎడమక్ర ఇంకోసారి కొట్టనులే అని చెప్పి మనమే చేరదీస్తాం. చెడ్డవాళ్ళమైన మనమే మన పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వనేరిగితే పరలోకమందున్న తండ్రి మీకు మరి శ్రేష్టమైన వాటిని ఇవ్వడా అని చెప్పిన వాక్యానికి అర్థం ఏంటనంటే, ఆయన మనల్ని చేరదీస్తాడు. ఎఫ్రాయిము అలాంటి వాడైనప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, చివరిగా ఆ వాక్య భాగాన్ని చూడండి, నాకు చాలా వేదనగా ఉన్నది నా కడుపులో, నాకు చాలా బాధగా ఉంది నిన్ను చూస్తుంటే. అసలు నువ్వు చేసిన పనులు
క్షమించడానికి వీల్లేదు, అలాంటి పనులు చేసావు. అయినప్పటికీ కూడా నాకు బాధగా ఉంది. తప్పక నేను నిన్ను కరుణిస్తాను, తప్పక నేను నిన్ను కరుణిస్తాను. ఈ వాక్యము మనకు చెప్తున్న విషయం ఏంటంటే 2024లో మనం చాలా సార్లు దేవుణ్ణి, దేవుని ఆజ్ఞల్ని లెక్క చేయలేదు. బట్ గాడ్ మనల్ని విడిచిపెట్టలేదు. ఇంకా ఆయన మన పట్ల కనికరం చూపించాడు. ఆయన మనల్ని కాపాడాడు, మనల్ని సంరక్షించాడు. ప్రతి విషయంలో ఎన్నిసార్లు పాపం చేసినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు ఎంత ప్రేమమయుడంటే మనము పడిపోయిన ప్రతిసారి ఆయన మళ్ళీ వచ్చి మన చేయి పట్టుకుని నడిపించడానికి రెడీగా ఉన్నాడు. ఆ మాట కూడా ఉంది, ఒకసారి చూడండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం అండి. హోషేయ 11:3. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. చూస్తున్నారా? ఎఫ్రాయిముని దేవుడు ఏం చేశాడు? అతని చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుష్యులను తోడుకొని పోగినట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎంతగా ప్రేమించాడనంటే వారికి చెయ్యి పట్టుకుని నడక నేర్పించాను నేను, వారికి నేను భోజనం పెట్టాను, అసలు స్నేహ బంధంతో నేను వాడిని చూసుకున్నాను, వాడిని నేను బహుగా ప్రేమించాను, నేను కౌగిలించుకున్నాను. మీకు బాగా ఇష్టమైనటువంటి కుమారుడు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోతే, మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోతే ఇక నాకు వద్దులే అని అనుకుంటారా? అనుకోరు. ఎదురు చూస్తారు. ఏ రోజు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తాడు. తప్పిపోయిన కుమారుడి గురించి ఆ తండ్రి ఎలా ఎదురు చూశాడు? వాడింకనూ దూరముగా ఉండగానే తండ్రి వాని మీద కనికరపడి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ఏడ్చినంది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కనికరపడి వాడింకనూ దూరముగా ఉండగానే తండ్రి వాని మీద కనికరపడ్డాడు. నువ్వేమైపోయావు, ఎన్ని పాపాలు చేసావు, నువ్వు ఎక్కడ తిరిగావు, ఆ వివరాలు ఏమి అడగట్లేదు ఆయన. పరిగెత్తుకుని పోయి కనపడగానే, దూరంగా ఉండగానే వెళ్ళి హత్తుకొని వాటేసుకుని మెడ మీద పడి ఏడ్చాడంట. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనం ఎన్నిసార్లు పాపంలో పడిపోయినా దేవుడు కరుణించేవాడిగా ఉన్నాడు. అయితే అలాగని పాపం చేయడాన్ని లైసెన్స్ గా తీసుకోమని కాదు దాని అర్థం. దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని నేను అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు కరుణించాలనుకున్నాడు? అసలు దేవుడు కరుణిస్తే ఏం జరుగుతుంది? దేవుడు కరుణిస్తే ఏం జరుగుతుంది అనంటే, క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, యేసు ప్రభు మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన సమాధులలో దెయ్యం పట్టి, సేన అనే దెయ్యం పట్టి వాడు విలవిల్లాడిపోతూ ఉన్నప్పుడు సంకెళ్లతో వాడిని బంధించి కంట్రోల్ చేద్దాం అనుకున్నారు. ఆ సంకెళ్లను కూడా వాడు తుత్తు నీళ్ళగా విరక్కొట్టి అదుపు చేయలేని విధంగా వాడు ప్రవర్తిస్తా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వాడి మీద కనికరపడి వాడిని స్వస్థపరిచాడు. వాడుకున్న దయ్యాలన్నీ వదిలిపోయినాయి అన్నమాట.
యేసు ప్రభు కరుణిస్తే దయ్యాలన్నీ వదిలిపోతాయి అన్నమాట. వాడి జీవితం బాగుపడింది. వాడు సాధువుగా మళ్ళీ అతని కాళ్ళ దగ్గర పడి ప్రభు అని కృతజ్ఞతలు అని చెప్పాడు. సంఖ్యలు కూడా, మనుషులు కూడా, డాక్టర్లు కూడా ఎవ్వరూ చేయలేని దాన్ని ఆయన కనికరిస్తే ఏం జరిగిందనంటే నిమిషంలోనే వాడు మార్పు చెందాడు. అంత మాత్రమే కాదు, ఒక రాజు దగ్గర ఒక వ్యక్తి 10,000 తలాంతులు అప్పున్నాడు. అప్పుంటే ఆ రాజు ఆ వ్యక్తిని క్షమించాడనమాట. ఎలా క్షమించాడంటే రాజు అతని మీద కనికరపడి వాడిని అప్పంతయు కూడా ఇవ్వనక్కర్లేదు అని చెప్పాడు అనమాట, కొట్టివేశాడు. ఇది యేసు ప్రభు చెప్పిన ఉపమానం. అంటే అక్కడ ఆ రుణాన్ని ఏమని చెప్పారనంటే మన పాపాలు, విస్తారమైన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించాడు. ఊరంతా కూడా వెలివేసి వాణ్ణి ఏ శుభకార్యాలకి రానివ్వకోకుండా, ఏ పరిస్థితుల్లో వాడిని పలకరించుకోకుండా, అసలు వాడున్నా లేనట్టే అని అన్నట్టు జీవిస్తున్నప్పుడు, వాడు అంతమంది మనుషులు ఉన్నప్పటికీ కూడా ఒక అనామకుడిలాగా ఊరి చివర ఉన్నాడు. ఎందుకు అనంటే వాడికి కుష్టి రోగం ఉంది. షేక్ అంటే ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి లేదు వాడితో. వాడు భుజం మీద చేయేసి దా సెల్ఫీ దిగుదామని ఎవరు అనలేరు. ఈరోజు క్రిస్మస్ జరుగుతుంది, వచ్చి మీటింగ్ లో కూర్చో భోజనం చేసి వెళ్దు కానీ ఎవరు అనరు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఏ మానవుడు కూడా వెళ్ళటానికి తెగించినప్పుడు యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ముట్టుకుని అని లేదు అక్కడ, అతన్ని హత్తుకుని నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే అని అన్నాడు అనమాట. అంటే అక్కడ కూడా ఆ ప్యాసేజ్ లో మీరు చదవండి, నేను చెప్పే ప్రతి ప్యాసేజ్ లో ఆయన అతని మీద కనికరపడి వారిని హత్తుకొని స్వస్థపరిచెను అనే పదం మనం చూస్తాం. అంటే దేవుడు కరుణిస్తే మన పాపాలన్నీ క్షమించబడతాయి. దేవుడు కరుణిస్తే మన రోగాలన్నీ క్షమించబడతాయి. దేవుడు కరుణిస్తే మనకు పట్టిన ప్రతి దయ్యం వదిలిపోద్ది, నీకున్న అప్పులు తీరిపోతాయి. అంటే దేవుడే అన్నిటినీ బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, ఆదరించగలడు. నువ్వు ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవ్వచ్చు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు తగిన సమయంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నేను నిన్ను తప్పక కరుణిస్తాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఎఫ్రాయిముని కరుణించాలనుకుంటున్నాడంటే, ఎఫ్రాయిం మంచివాడని కాదు, ఎఫ్రాయిము దేవుడు ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాడని కాదు. మరి ఎందుకు దేవుడు అన్ని పాపాలు చేసినప్పటికీ కూడా అతన్ని శిక్షించుకోకుండా అతన్ని ప్రేమిస్తున్నాడు? కారణం, దానికి ఏంటి కారణం? దేవుడు అతనిలో ఏం మంచి చూస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. అతనిలో ఏ మంచి లేదు, ఆయన దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉండటం వల్ల దేవుడు ఇశ్రాయేలుని అంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఈ రోజుకి మనము కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు మనల్ని ఆ వాగ్దానానికి వారసులుగా చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని కరుణించినో వాడిని కరుణిస్తాడు, ఎవరిని కఠినపరుస్తాడో ఆయన్ని కఠినపరుస్తాడు. కాబట్టి పొందగోరు వాళ్ళ వలనైనను, ప్రయాసపడు వాళ్ళ వలనైనను ఏమీ జరగదు, కానీ కరుణించు దేవుని వలనే సమస్తము జరుగును. నాకు కరుణించు, నన్ను కరుణించు అని డిమాండ్ చేయలేం మనం. నువ్వు ప్రయాసపడలేవు, నువ్వు పొందాలని ఆశించలేవు దాన్ని. ఇట్స్ ఎ వాలంటరీ గ్రేస్ అన్నమాట. దేవుడు కృప చూపించడానికి తన్ను తాను ఉద్దేశించి ప్రేమించాలి, కరుణించాలి అనుకుంటే తప్ప ఆ కరుణ మనకు రాదు. ఈరోజు మనం అందరం కూడా దేవుని కృపను, కనికరాన్ని పొందుకున్నాం. ఆ కృపను వ్యర్థం చేసుకోకూడదు. ఆ కృపకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. గతించిన సంవత్సరాలన్నిటిలో దేవుడు మన పట్ల కృప చూపించాడు. అయితే మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ ఎఫ్రాయిము ఒక పని చేశాడు, మనం కూడా ఆ పని చేయాలి. ఆ వచనాన్ని చూడండి, 18వ వచనము, 31:18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము
అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. రైట్. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఎఫ్రాయిము అంగలార్చుచున్నాడు. ఏమని అంగలార్చుతున్నాడు తెలుసా? కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కాడి అంటే ఏంటి? ఎద్దుల బండి ఉందనుకోండి, పైన పెడతారు కదా దాన్ని, నాగలి చేసేటప్పుడు కానీ దాన్ని పెట్టేటప్పుడు కానీ దాన్ని కాడి అంటారు, మెడ మీద పెడతారు దాన్ని. అయితే ఒక చిన్న దూడ, ఒక చిన్న దూడ దానికి అలవాట్లేదు ఆ కాడి మొయ్యటం, ఆ బరువుని దాని మీద ఉంచుకోవటం, దానికి అలవాట్లేదు అనమాట. అది విదిలించుకుని వెళ్ళిపోతా ఉంటది, అది పడేసుకుని వెళ్ళిపోతా ఉంటది, అది లోబడదు అనమాట. అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే దాన్ని కొట్టి దాన్ని పెట్టటం, దాన్ని మొయ్యటం, దాన్ని పెట్టుకుని నడవటం దానికి నేర్పిస్తాడనమాట. అలాగా ఈ ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంటే, ఏమంటున్నాడంటే, నీవు నన్ను శిక్షించితివి, అలవాటు కాని కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను నీకు లోబడుచున్నాను. నేను నీకు లోబడుతున్నాను. దేవా, ఇన్ని సంవత్సరాలు, గతించిన సంవత్సరాలన్నీ, దినాలన్నీ, రోజులన్నీ నేను నీకు లోబడలేదు. అయితే ఆ దెబ్బలకి లోబడినట్లుగా, ఆ దూడ లోబడినట్లుగా నేను కూడా, నీవు నన్ను శిక్షిస్తే, నన్ను శిక్షిస్తున్నావు ఏంటని చెప్పి నేను పారిపోను, నేను కూడా లోబడతాను. ఎందుకనంటే అది మేలు కొరకే గాని కీడు కొరకు కాదు అని చెప్పి ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు. నీవు నన్ను శిక్షించితివి, అలవాటు కాని కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు అది లోబడినట్లుగా నేనును నీ దెబ్బలకు, నీ శిక్షకు నేను లోబడుతున్నాను. లోబడే స్వభావం మనకు ఉండాలి. దేవునికి లోబడే స్వభావం మనకు ఉండాలి. సెకండ్ పాయింట్, ఆయన నీవు నా మనసు త్రిప్పినేడులా నేను తిరుగుదును అని ఎఫ్రాయిం అంగలార్చటం నేను విన్నాను. ఎస్, మనం తిరగాల్సింది దేవుని వైపు. ఎందుకనంటే మనుషుల కంటే, తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, అన్నిటికంటే, మానవుడు చూపించేటువంటి ప్రేమ కంటే కూడా దేవుడు అత్యున్నతంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు. అదే 31 మనం ఏం చూస్తామనంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుదును. ఇర్మియా 31:3 మనం చూస్తాం అన్నమాట. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మనలో తప్పులు కనబడినప్పటికి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పవాడు. కానీ మన తోటి సహోదరుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, మనం అతనితో మాట్లాడం. మన ప్రేమ ఎప్పుడు కూడా కండిషనల్, మన ప్రేమ ఎప్పుడు కూడా కండిషనల్. అప్పటికేననుకోండి 5,000 వాడు ఇవ్వలేదు అనుకోండి, వాడు ఫోన్ ఎత్తాం. అందరిని పిలిచి మనల్ని ఫంక్షన్కి పిలవలేదు అనుకోండి, మనం వాడి ఇంటికి వెళ్ళాం. వాడిని కూడా మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాడిని కూడా మనం పిలవం. ఎందుకు? వాడు మనం పిలవలేదు కాబట్టి. ఎందుకు? మనం అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. ఎందుకు? నాకు హెల్ప్ చేయమన్నప్పుడు చేయలేదు కాబట్టి. అంటే మనం చూపించే ప్రతి ప్రేమలో ఏముంటుందని అంటే, వాడు నన్ను ప్రేమిస్తేనే, నన్ను చూపిస్తేనే, నన్ను పట్టించుకుంటేనే, నాకు సహాయం చేస్తేనే నేను వాడికి చేస్తాను. నేనెందుకు చేస్తాను? నేనెందుకు చెయ్యాలి? అంటే మన ప్రేమ పక్కనోడు వాడి ప్రవర్తన మీద ఆధారపడింది, కానీ దేవుడి ప్రేమ మన ప్రవర్తన మీద ఆధారపడలేదు. ఆయన నిబంధన మీద ఆధారపడింది. ఆయన నిబంధన చేసుకోండి మనతో. ఆయన మనలో లోపాలు ఉన్నప్పటికి కూడా మనం ప్రేమిస్తున్నాడు. కానీ మన పక్కన వారిలో లోపాలు ఉంటే ఆ లోపాలనే చూస్తాం మనం. దేవుడు అది కోరుకోవట్లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆయన్ని పూర్ణ మనసుతో ఎలా ప్రేమిస్తున్నామో నీ తోటి సహోదరుని కూడా అలాగే ప్రేమించమన్నాడు. దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించాడు, ఈ ఆధిక్యతనిచ్చాడు. ఆయన మనల్ని కరుణించటాన్ని బట్టే మనం ఈ రోజు సజీవు లెక్కలో ఉన్నాం. ఆయన మన పాపములకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన అపరాధములకు శిక్షణ ఇవ్వలేదు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఆయనకి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకో. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. నీ మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. తండ్రి, నీ ప్రేమ అమూల్యమైనది, నీ ప్రేమ మార్పు లేనిది, నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభు. నీ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖత్వంలో మేము ఉన్నామేమో. మరొక్కసారి మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ అమూల్యమైన మాటలను ప్రభువా ఎల్లప్పుడూ తలపోసుకుంటూ నీకు విధేయత చూపుతూ నీ కాడిని మోయటకు మమ్మల్ని మేము లోబడినట్లుగా